దేవుని వాగ్దానం. ఈ ఉదయం వాగ్దానం ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? పొద్దున్న లేస్తున్నారా? చక్కటి ఆత్మీయ ఆరాధన ప్రార్థనలకి మనం చోటు ఇవ్వాలి. దుర్దినాలు ఇవి. సాతాను ఎప్పుడు ఎవరిని పడేయాలా అని వాడు వెతుకుతున్నాడండి. వాడిని తొక్కాలి అంటే నీకు ప్రార్థన ఉండాలి. దేవుని కార్యాలు నీలో జరగాలంటే వాక్యం ఉండాలి. కాబట్టి ధైర్యంగా ఉండండి. ప్రతి దానికి సమయం వస్తుంది. రెండో విషయం, రక్షణ లేని బిడ్డలు యేసుని మీ హృదయంలో చేర్చుకోండి. నిత్య జీవం పరలోకం ఉంటుంది. ఈ లోకంలో కూడా ఆయన తండ్రిగా మనం నడిపిస్తాడు. ఏ విషయంలో కృంగిపోయినా భయపడకండి, కృంగిపోకండి, అలసట పడకండి. నీతి కలిగిన దేవుడు నీకున్నాడు. ఈరోజు ఒక మాట చదువుతున్నాను. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 40వ వచనం. నేను వారికి మేలు చేయటం మానకు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. నేను మేలు చేయక మానకు నిత్య నిబంధన. దేవుడు ఏం చేస్తాడట? నీకు మేలే చేస్తాడట. నీకు మేలు చేయక మానను అంటే నీకు మేలే చేస్తా. నీకు మేలు చేయక మానను, నీకు మేలే చేసుకుంటూ ఉండబోతున్నాడు. సైతాను సిగ్గుపడే విధంగా దేవుడు నీకు మేలు చేసుకుంటూ వెళ్ళబోతున్నాడు. నీకు మేలు చేయక మానను. ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి. నిబంధన చేసినాడు కదా, వదలకండి. రోగమైన, వ్యాధి అయిన, కోర్టు కేసుని ఏదైనా నువ్వు మేలు పొందబోతున్నావు. మేలు మేలు, కీడు కాదు, మేలు మేలు. యవ్వన బిడ్డలు, చదువుకునే పిల్లలు, వృద్ధులు, పెద్దలు అందరూ ప్రభు తట్టు చూడండి. ప్రార్థన చేసుకుందామా? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ గట్టిగా పట్టుకొని ప్రేయర్ చేసుకుందాం. ప్రార్థన. తండ్రి, ప్రతి బిడ్డను రక్షించి రోగులకు స్వస్థత ఇచ్చి నువ్వు ఇచ్చిన వాగ్దానం మాకు మేలు చేయక మానకు నిత్య నిబంధన, అది నీ ప్రభువా మాకు అది ఇచ్చావు. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఆత్మీయ, ఆరోగ్య, ఆర్థిక మేలు పొందాలి. కోర్టు కేసు విషయాలు, అప్పుల బాధ విషయాలు, ఆర్థిక విషయాలు, మానసిక విషయాలు, భూ సంబంధం అన్ని కోణాల్లో విడుదలిచ్చి ప్రతి వారి దుఃఖమును తొలగించి అద్భుతం చేయండి. దేశములలో యుద్ధాలు మాన్పి సమాధానం, ప్రజలకి న్యాయం, సహాయం, నేను దిక్కు లేని వారికి, తల్లిదండ్రులు లేని వారికి, పేదవారికి, ఒంటరితో అందరినీ విడిపించండి. ఈరోజు ఎవరెవరిది మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు ఉన్నారో వారిని బ్లెస్ చేస్తున్నాం. ఆత్మీయ ఆరోగ్య దీవెనతో నింపండి. కుటుంబాలుగా దీవించండి. అంతేకాక ప్రభా, ఈ వాగ్దానం అందరి పట్ల నెరవేర్చి ఎవరెవరు ఏ సమస్యలతో విడుదలనిచ్చి, అయ్యో ప్రభా, ఎంతమంది క్రైస్తవ సంఘాలు సేవకులు ఉన్నారు, వారి ఉజ్జీవాన్ని పరిశుద్ధాత్మ కుమ్మరింపనిచ్చి మాకు తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. వాగ్దానం వింటున్నప్పుడు మీకు ఒక ధైర్యం, నాకు ఒక ధైర్యం, మనకు ఒక ధైర్యం. కాబట్టి పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి పొద్దున సాయంత్రం లైవ్ ఇస్తున్నాం. శనివారం ఉజ్జీవ కూడికండి బెల్లంపల్లిలో, సాయంత్రం 5:30 నుంచి 9, ఆదివారం 3 ఆరాధనలు, కల్వరీ ప్రామిస్ హైదరాబాద్ హయత్ నగర్ రామోజీ ఫిలిం సిటీ దగ్గర. సాటర్డే అద్భుతమైన సభ, సాయంత్రం 5:30 నుంచి 9, ఆదివారం 3 ఆరాధనలు. గుడ్ ఫ్రైడే సర్వీస్ అండి, మీ అందరికీ తెలుసు. బెల్లంపల్లిలో ఉదయం 7 నుంచి 9 గుడ్ ఫ్రైడే ఆరాధన. కల్వరీ ప్రామిస్ హైదరాబాద్ హయత్ నగర్ రామోజీ ఫిలిం సిటీ దగ్గర 10 నుంచి 1 గంట, ఉదయం 10 నుంచి 1 గంట గుడ్ ఫ్రైడే సర్వీస్. ఈస్టర్ యాజ్ ఇట్ ఈస్గా 3 ఆరాధనలు, 4 ఆరాధనలు అక్కడ ఇక్కడ బెల్లంపల్లి ఇక్కడ ఉంటాయి. కాబట్టి గమనించండి. పాటలు వింటున్నారా? అన్ని పాటలు వినండి, ప్రభునామాన్ని గణపరచండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.